ఇద్దరు ప్రెగ్నెంట్ విమెన్ ఒక దగ్గర చేరితే వారి సంభాషణ ఎలా జరుగుతుంది? బేబీ కిక్ చేస్తోందా? డ్యూ డేట్ ఎప్పుడు? వికారం వాంతులు లేవా? ఇక అత్యంత రొటీన్ క్వశ్చన్, అవును మీరు ఎంత వెయిట్ పెరిగారు? ఇవే అత్యంత సాధారణ ప్రశ్నలు. డెలివరీ తర్వాత నేను ఇంత వెయిట్ పెరిగాను, మీరు ఇంతేనా? ఇలా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ ఎవర్ గ్రీన్ టాపిక్. అసలు ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగొచ్చు మీరే చూడండి. స్త్రీలు ఏదైనా గుడ్ రీజన్ కోసం వెయిట్ పెరగడం తప్పనిసరి అంటే అది ప్రెగ్నెన్సీ అని చెప్పాలి. ఎందుకంటే గర్భంలో శిశువు రూపుదిద్దుకునేటప్పుడు ఆ స్త్రీ తప్పనిసరిగా తను కూడా కొంత ఆరోగ్యకరమైన వెయిట్ పుటాన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎంత వెయిట్ పెరగచ్చు అనేది పెద్ద ప్రశ్న. మరీ ఎక్కువ పెరిగినా ఇబ్బందే, అలాగే కావాల్సిన దానికన్నా తక్కువ ఉన్నా కూడా సమస్యే. అందుకే రైట్ వెయిట్ అనేది ప్రెగ్నెన్సీలో అత్యంత ముఖ్యమైన విషయం. ఇదివరకటి రోజుల్లో గర్భిణీలందరూ కనీసం 15 కిలోల బరువు పెరగాలని చెప్పేవారు. కానీ నేడు అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లను బట్టి ఆయా స్త్రీలు తమ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారంగా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. BMI అంటే శరీర ఎత్తుకి తగ్గ బరువు ఉన్నామా లేదా అని చెక్ చేసే పద్ధతి. ప్రెగ్నెన్సీలో ఎంత వెయిట్ గెయిన్ చేయాలి అనేది మన BMIని పట్టి ఉంటుంది. అంటే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ బిగినింగ్లో మన వెయిట్ని పట్టి మన హైట్ని పట్టి BMI క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు BMIని పట్టి ఉంటుంది. BMI బిలో 19 to 23 అండ్ ఓవర్ 23. బిలో 19 అండర్ వెయిట్ అండి. ఈ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు 15 నుంచి 18 కిలోల దాకా వెయిట్ గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బేబీ పెరగాలి, గర్భసంచి సైజ్ పెరగాలి, బ్లడ్ వాల్యూమ్ పెరగాలి, ప్లజంటా 1 kg 1/2 kg ఉంటుంది వెయిట్, బేబీ వెయిట్ ఉంటుంది. ప్లస్ ఇదంతా కాకుండా పాలిచ్చే సమయంలో ఒంటిలో ఫ్యాట్ డిపాజిషన్ ఉంటే తప్ప, కొవ్వు మనకి బాడీ మీద ఉంటే తప్ప సరిగ్గా పాలు సరిగ్గా మ్యానుఫ్యాక్చర్ కావన్నమాట మనకి. అందుకని ఫ్యాట్ స్టోర్ కూడా ఇంత తక్కువ BMI ఉన్న వాళ్ళకి ఫ్యాట్ స్టోర్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఫ్యాట్ స్టోర్స్ కూడా 2.5 నుంచి 3 kg అవసరం పడుతుంది. సో వీళ్ళు దాదాపు 15 నుంచి 18 kg పెరగాల్సి ఉంటుంది. 19 to 23 BMI ఉన్న వాళ్ళు నార్మల్ వెయిట్ రేంజ్లో ఉన్నవాళ్ళు అన్నమాట. వీళ్ళు 8 నుంచి 10 kg వెయిట్ పెరిగితే సరిపోతుంది. అదే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు అంటే BMI ఓవర్ 23, వీళ్ళు ఎంత 23 నుంచి ఎంత ఎక్కువ ఉన్నారు, కొంతమంది 40 BMIతో కూడా ప్రెగ్నెన్సీ బిగినింగ్లో ఉంటారు. ఇంత 40 BMI ఉన్న వాళ్ళు అసలు 1 to 2 kg గెయిన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫ్యాట్ స్టోర్స్ అవసరం లేదు, ఉన్నదే బేబీకి వాడి ఖర్చు అవుతుంది. ప్రతి స్త్రీ ఫిజికల్ స్ట్రక్చర్ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరు పొడవుగా సన్నగా ఉంటే మరికొందరు పొట్టిగా ఉండొచ్చు. కొందరిలో మజిల్ వెయిట్ ఎక్కువగా ఉంటే మరికొందరిలో ఫ్యాట్ ఉండొచ్చు. కొందరు లీన్ గా ఉన్నా కూడా ఎముక బలం ఎక్కువగా ఉండి వెయిట్ సరిగ్గానే ఉంటారు. అందుకే కన్సీవ్ అయిన తర్వాత వారి BMIని బేస్ చేసుకుని బరువు పెరగాల్సి ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎంత బరువు పెరగాలన్నది ఇన్ని లెక్కల మీద కంటే కూడా మీ గైనిక్ సలహా ఆధారంగా పెరగడమే మంచిది. వారు మీ ఆరోగ్య కండిషన్ని బట్టి మీకు వెయిట్ గెయిన్ టార్గెట్ ని సెట్ చేస్తారు. ఆల్రెడీ ఒబీస్ పేషెంట్స్ అంటే ఆల్రెడీ బాగా బరువు ఉన్న స్త్రీలు గర్భం దాలిస్తే గనక వాళ్ళకి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ డైట్లో వాళ్ళని ఒక డైటీషియన్ దగ్గరికి పంపించి ప్రతి 3 monthsకి ఒకసారి వాళ్ళ డైట్ ప్లాన్స్ చేంజ్ చేసుకుని ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ లేకుండా అన్నది చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా డాక్టర్ గారి మీద ఉందండి. వెయిట్ గెయిన్ ఇంత పెరగాలి అని సెట్ చేసుకున్నాక అది రీచ్ అయ్యేందుకు తమ డైట్ ని ప్లాన్ చేసుకోవడం ముఖ్యం. పెరగాల్సిన అన్ని కిలోలు మొదటి 3 నెలల్లో పెరగలేం కదా. అందుకు 3 ట్రైమిస్టర్స్ అంటే 9 నెలల కాల వ్యవధితో పాటు పెరగాల్సిన వెయిట్ నెలకింతకి చొప్పున ప్రపోర్షనేట్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది కూడా గర్భిణీ శారీరక అవసరాన్ని బట్టి, శిశువు ఎదుగుదలను బట్టి. మధ్య ట్రైమిస్టర్ అంటే 4, 5, 6 నెలలతో పోలిస్తే మొదటి 3 నెలల్లో సాధారణంగా వెయిట్ గెయిన్ కావడం చాలా తక్కువ అని చెప్పాలి. స్త్రీ శరీరంలో జరిగే మార్పుల వల్ల అంటే గర్భసంచి ఎదుగుదల, బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ వల్ల, బ్లడ్ వాల్యూమ్ పెరగటం వల్ల ఈ వెయిట్ గెయిన్ అనేది కొంచెం వరకు ఉంటుంది. కాకపోతే మొదటి 3 నెలల్లో స్త్రీలలో ఎక్కువ శాతం వెయిట్ లాస్ చూస్తూ ఉంటాం. వామిటింగ్స్ కానీ వామిటింగ్ సెన్సేషన్ మూలాన
ఆహార పదార్థాలు చూడంగానే అయిష్టత భావం వల్ల ఎక్కువగా వెయిట్ లాస్ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి 3 నెలల్లో పెద్దగా బరువు పెరగకపోయినా టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. ఎక్కువగా వెయిట్ గెయిన్ అనేది 4వ నెల నుంచి మొదలవుతుంది. ప్రెగ్నెన్సీ 9 నెలల వ్యవధిలో నెమ్మదిగా బరువు పెరుగుతూ పోయి ఆ తర్వాత అది తగ్గేందుకు ఆల్మోస్ట్ జీవితకాలం పడుతూ ఉంటుంది చాలా మంది స్త్రీలకి. సాధారణంగా ఒక్కో ప్రెగ్నెన్సీతో పెరిగిన బరువులో 1-2 కిలోలు ఆయా స్త్రీలలో ఉండిపోగా మిగతాది నెమ్మదిగా తగ్గుతుంది. ఏ రేట్లో ప్రెగ్నెన్సీలో బరువు పెరగాలి? స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనే ఆంగ్ల సామెత ప్రెగ్నెన్సీలో బరువు పెరగడానికి చక్కగా వర్తిస్తుంది. క్రమంగా పెరగాల్సినంత వెయిట్ పెరిగితే కేవలం గర్భిణీకి మాత్రమే కాదు, ఆమెకి పుట్టబోయే శిశువుకు కూడా మంచిదే. ప్రెగ్నెన్సీ 9 నెలల్లో వెయిట్ ఎంత పెరిగారు అనే విషయం కంటే ఎంత రేట్లో వెయిట్ గెయిన్ చేశారు అనేది ముఖ్యం. ఎందుకంటే గర్భంలో పెరిగే శిశువు ఎదిగేందుకు నెమ్మదిగా పోషణ అవసరం పడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీ అధికంగా ఒకేసారి బరువు పెరిగినా, అలాగే అసలు వెయిట్ గెయిన్ లేకుండా ఉన్నా కూడా శిశువుకి పోషణ అందదు. 2వ ట్రైమెస్టర్లో శిశువు గ్రోత్ గణనీయంగా ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ సమయంలో గర్భిణీ వెయిట్ గెయిన్ కాస్త ఎక్కువగా ఉంటుంది. 4 నెలల నుంచి 6 నెలల గడువులో సుమారుగా 6.5 కిలోల దాకా బరువు పెరగాల్సి ఉంటుంది గర్భిణీలకి. ఇక చివరి ట్రైమెస్టర్లో శిశువు బరువు వేగంగా పెరుగుతుంది. ఇక గర్భిణీ వెయిట్ స్టడీగా ఉండొచ్చు లేదా 1 కిలో తగ్గచ్చు. ఇదంతా 9వ నెలలో.